కీర్తక్క గారు మహారాష్ట్ర ప్రచారంలో ఉండి వారు రాలేకపోయారు. వారితో ఈరోజు మళ్ళీ విజిట్కు వచ్చి ఇక్కడ అధికారులతో సహా ఇక్కడ తిరిగి చూడడం జరిగింది. మరి ఏ విధంగా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఏమైనా జరగాల్సినవి ఉన్నాయి, ఆ సూచనలు సలహాలు కూడా ఇస్తూ మరి ఈ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. మరి ఇది ఒక ప్రతిష్టాత్మక సభగా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే 10 సంవత్సరాల దుష్ట పాలన, రాక్షస పాలన నుండి మరి విముక్తి చెంది ప్రజలు ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని వాళ్లకు చాలా మేలు జరుగుతుంది, మంచి కార్యక్రమాలు జరుగుతాయని 6 గ్యారంటీలను నమ్మి ఓటు వేసిన తర్వాత మరి 5 గ్యారంటీలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమము, మరి విద్యా వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నాము, మరి ఇందిరమ్మ రాజ్యం మీద ఏ విధంగా నడుస్తుంది